పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తనకు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతుంటాడు. అయితే మరోసారి తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతానికి పాకిస్తాన్ పరిస్థితి తినడానికి తిండి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను భారతదేశంతోనూ ఆఫ్ఘనిస్తాన్ తోనూ ఇద్దరితోనూ ఒకేసారి మేము యుద్ధం చేసేస్తామని చెప్తున్నాడు. అయితే మన పాకిస్తాన్ లో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. అది ఎవరు చేశారంటే టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులే. ఆ దేశానికి సంబంధించిన ఉగ్రవాదులే ఆ దేశంలోనే ఆత్మాహుతి దాడికి పాల్పడితే 12 మంది మరణిస్తే 35 మంది గాయపడ్డారు. ఈ దాడి వెనక భారతదేశం ఉందని చెప్పి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అదే విధంగా మన ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్ అయితే గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పి మాట్లాడడం, ఇలాంటి వింత వింతగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ రక్షణ మంత్రి. భారత రక్షణ మంత్రి అలాగే భారత ఆర్మీ చీఫ్ ఇదివరకే చెప్పారు, ఆపరేషన్ సింధూర్ 2 అనేది ఉందా లేదనేది పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా ఉంటుందని చెప్పి ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్ తో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అనే వ్యాఖ్యలకు భారత్ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.